నిన్నటి దినమున మన గోపవరం పంచాయతీ సంబంధించి 15వ వార్డు సభ్యుడు కొండన్న మండల రమాదేవి వాళ్ళ మామగారు కొండన్న మన రాజమల్లు ప్రసాద్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం అవి కొంత మాకు కూడా బాధ కలిగించినాయి. ఈ ఎపిసోడ్లో మొట్టమొదటి నుంచి కూడా నేను ఉన్నా కాబట్టి నాకు తెలిసిన విషయాలు మీడియా మిత్రులందరికీ తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మొదటగా ఆయన 3 ఆరోపణలు చేసినాడు. ఒకటి, గోపవరం ఉప సర్పంచ్ పదవి విషయంలో ఒప్పందం అనేది ఉల్లంఘన జరిగింది అని నెంబర్ 1. నెంబర్ 2, బీసీలకు అన్యాయం జరిగింది అని. నెంబర్ 3, మాజీ ఎమ్మెల్యే గారికి 21 లక్షల డబ్బులు నేను ఇచ్చినా అని చెప్పి ఈ 3 ఆరోపణల మీద అన్నీ నాకు దగ్గర కొండన్న అనే వ్యక్తి నేరుగా రాజమల్లు ప్రసాద్ రెడ్డి నాకు పరిచయం లేదు. ఆయన్ను నేనే దగ్గరికి తీసుకుపోయినా కాబట్టి నేను క్లియర్గా చెప్తా ఉన్నా. నెంబర్ 1, ఒప్పంద ఉల్లంఘన అనేటువంటిది ఎక్కడ జరగలే. దానికి ఒక్కటే క్వశ్చన్, రాఘవేంద్రారెడ్డి ఎందుకు రాజీనామా చేస్తాడు? ఈరోజు అతను రాజీనామా చేయడం వల్లనే కదా మళ్ళీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చింది. అంటే అక్కడ ఒప్పందంలో భాగంగా ఆయన రాజీనామా చేపించినాడు. తర్వాత ఒప్పందం జరిగిన పరిణామాలు వచ్చేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలా. టీడీపీ గవర్నమెంట్ రావడము, గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే ఈ కొండన్న సర్పంచ్ మోసాన్ని తీసుకొని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారి వరదరాజరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆనాటి నుండి ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీ సభ్యులుగానే వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. నెంబర్ 1, ఆయన కొండన్న గారు చేసిన తప్పు. ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా కూడా తన ప్రత్యర్థి పార్టీ నాయకుని దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ పదవి ఇమ్మని తన దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని ప్రమోట్ చేయడం అనేది జరగని పని. నెంబర్ 2, డబ్బులకు అమ్ముడుపోయినటువంటి వ్యక్తి కొండన్న. ఆయన ఆ రోజు పెట్టినటువంటి డబ్బుల్ని 40 లక్షల రూపాయలని మేము అతనికి రిటర్న్ ఇవ్వడం జరిగింది. సంవత్సరం పదవి అనుభవించినాడు ఆల్రెడీ. అంటే ఉప ఎన్నిక అతను ఉప సర్పంచ్గా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ జనరల్ ఎలక్షన్స్ ముందు సంవత్సరం టైం ఉన్నది. సంవత్సరం పదవి అనుభవించినాడు. గవర్నమెంట్ మారగానే 40 లక్షల డబ్బు స్వయాన నేనే ఇచ్చిన అతనికి. అంటే డబ్బుకు అమ్ముడుపోయినటువంటి వ్యక్తి రాజమల్లన్న మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ఒకటి, టీడీపీ పార్టీలోకి పోయినారు, అప్పుడే ఆ రోజే పోయినారు. 2, డబ్బులకు అమ్ముడుపోయినటువంటి వ్యక్తి. ఈరోజు మళ్ళీ అయినప్పటికీ కూడా మా రాజమల్లు ప్రసాద్ రెడ్డి మనసు పెద్దది కాబట్టి నా దగ్గరికి వచ్చినాడు కొండన్న. ప్రసాద్ ఒకసారి మళ్ళీ మనం అడుగుదాము, అన్న దగ్గరికి వెళ్దాంపా అంటే అన్న పోదాంపా అని చెప్పి నేను తీసుకొని వచ్చిన అతన్ని అడిగితే సరేలే ప్రసాద్ ఆలోచిద్దాంలే, 2 టైం ఉంది కదా 27 కదా అని చెప్పి ఆయన ఎక్కడా కొండన్నను ఉప సర్పంచ్ వాళ్ళ కోడల్ని ఉప సర్పంచ్ చేయనని చెప్పి చెప్పలే. వార్డు మెంబర్ల మీటింగ్ పెడదాము, ఒకసారి ఒపీనియన్ తీసుకుందామని చెప్పి చెప్పడం జరిగింది. ఈలోపు వార్డు మెంబర్ల మీటింగ్ కండక్ట్ చేస్తే ఈయన మీటింగ్కు రాలే, 3-4 రాలే. ఎందుకు రాలే ప్రసాద్ అని చెప్పి నన్ను అడిగినాడు. ఏమన్నా నాకు తెలియదని. ఇంకా ఆయన మీటింగ్కే రానప్పుడు నేను ఒకసారి మాట్లాడితే లేదులే మాకు ఇవ్వరని చెప్పి అనుమానం వచ్చేసింది అని చెప్పినాడు. ఇంకా ఆల్టర్నేట్ పార్టీ ఖచ్చితంగా క్యాండిడేట్ పెట్టాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఆ పిల్లోడు ఇంట్రెస్ట్గా ఉన్నాడు కాబట్టి అతన్ని క్యాండిడేట్గా ఆయన ప్రపోజ్ చేయడం జరిగింది. మీకు క్లియర్గా క్లుప్తంగా చెప్తాను, ఎక్కడ రాచమల్లన్న ఒప్పందన ఉల్లంఘన జరగలే, బీసీలకు అన్యాయం చేయలే. ఆయన ఎక్కడ 21 లక్షల డబ్బు కూడా తీసుకోలే. అది కేవలం మేము తక్కువ పెట్టినాంలేనా అని చెప్పి ఈయన చెప్పి ఇవ్వడమే అంత తప్ప ఈయన డబ్బులు అనే సమస్య ఆయనకు తెలియదు అసలు. అది మొత్తం మీరందరూ కూడా గమనించాలి. రేపు 27వ తేదీ జరగబోయే ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. 14 వార్డు సభ్యులు, ఒక సర్పంచ్, 15, 6 మంది. అంటే ఆల్రెడీ 2 తెలుగుదేశం పార్టీ సభ్యులు, 4 వైఎస్ఆర్ నుంచి పోయినారంటే ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత పోయిన వాళ్ళు ఈరోజు కండువాలు వేసుకుంటున్నారు. ఈరోజు పోయిన వాళ్ళు కాదు, వాళ్ళు ఎలక్షన్ అయిపోయినాక వాళ్ళతో అసోసియేట్ అయ్యి కొనసాగుతున్నారు. ఇక్కడ 15-6 అంటే వెరీ క్లియర్గా వైఎస్ఆర్సీపీ మెజార్టీలో ఉంది. 15-6 వెరీ క్లియర్. ఇక ఈరోజు పార్టీ మారినారని చెప్పి ఇప్పుడే మా సోదరులు కొందరు చెప్పినారు. పార్టీ మారిన ప్రతి ఒక్కరికి పార్టీ పుట్టాల నుంచి వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళే. ఇప్పుడు కూడా వాళ్ళు పదవులలో ఉన్నారు, వార్డు సభ్యులుగా ప్రమోట్ అవుతున్నారు. ప్రతి ఒక్కరికి పార్టీ గౌరవించింది. కారణం ఈరోజు వాళ్ళ కొండన్న యొక్క పదవి ఆశతో, అంటే పెట్టిన డబ్బులంతా రికవరీ చేసుకున్నాడు, మళ్ళీ పదవి బోనస్ మాదిరి వచ్చాదని చెప్పి కొందరిని బలి చేస్తున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇదందరూ మీరు గమనించాల్సింది కోరుతున్నాం.